ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. జూన్ 29, 30, జూలై 1 తేదీల్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా అంటే చాలా సీరియస్ అయిన విషయం. కేవలం సీరియస్ మాత్రమే కాదు, మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పే ఒక రహస్యాన్ని ఈరోజు మేము ముందు బయట పెట్టబోతున్నాను. ఈ టైటిల్ చూసి మీరు లోపలికి వచ్చారంటేనే అర్థమవుతుంది మీ జీవితంలో ఏదో తెలియని ఒక పెద్ద తుఫాను నడుస్తుంది అని. మీరేదో పెద్ద సమస్యలో ఇరుక్కొని సతమతం అవుతున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఈ రాశి వారి చేత ఏడ్పించి వాళ్ళతో కాళ్ళు పట్టించుకోవాలని, వాళ్ళు నడి రోడ్డు మీద నిలబెట్టాలని కొంతమంది చాలా కాలంగా ఎదురు చూస్తూ ప్లాన్ వేస్తున్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, వాళ్ళ పేర్లు ఏమిటి, వాళ్ళు ఎందుకు మీ మీద అంత పగ పెంచుకున్నారు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను చాలా స్పష్టంగా ఏమాత్రం దాపరికాలు లేకుండా చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియోను మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. మీ చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు నిర్ధారించుకున్నప్పుడు తర్వాతనే ఈ మాట వినండి. ఎందుకంటే నేను చెప్పబోయే పేర్లు విన్నాక, ఆ వ్యక్తుల ఆనవాళ్ళు విన్నాక మీరు ఖచ్చితంగా పెద్ద షాక్ తగులుతుంది. ఈరోజు రాత్రి మీకు ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదు. మీ పక్కనే ఉంటూ మీతోనే తిరుగుతూ మీకు గొయ్యి ఎలా తవ్వుతున్నారో తెలిస్తే నిజంగా గుండె పట్టుకుంటారు. ఈ విషయం వాళ్ళని ఏమాత్రం తెలిసినా సరే వాళ్ళు వెంటనే అలర్ట్ అయిపోయి ఇంకాస్త జాగ్రత్త పడడం మొదలు పెడతారు. అప్పుడు మీరు వాళ్ళ కుట్రలని పసికట్టలేరు. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా చివరి వరకు వినండి. ఈ వీడియో చూశాక మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఈ ముఖ్యమైన విషయాలన్నీ, ఆ ముగ్గురు వ్యక్తుల పేర్ల వ్యవహారంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి ఇప్పుడే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మాకు మద్దతు తెలియజేయండి. మీరు చేసే ఒక్క లైక్ వలన ఈ వీడియో మీలాంటి ఇంకొంతమంది ఈ రాశి వారికి చేరుతుంది. తద్వారా వాళ్ళను కూడా వాళ్ళకు తెలియని ప్రమాదం నుండి కాపాడగలిగిన వారు అవుతారు. దయచేసి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ, మీ శ్రేయోభిలాషులందరికీ కూడా షేర్ చేయండి. ఇక మీకు చెప్పాలనుకుంటున్న ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే, మీ మనసులోని ఏదైనా తీరని బాధ ఉంటే, మీ జీవితంలోనే మీరు ఎవరికి చెప్పుకోలేని కష్టాలు ఫేస్ చేస్తుంటే దయచేసి కింద కామెంట్ రూపంలో నాతో పంచుకోండి. మనసులోని బాధల్ని అలా ఎవరి చెప్పుకోకుండా భరిస్తూ దాచుకుంటే అది కుమిలిపోయి ఒక పెద్ద జబ్బులాగా, ఒక మానసిక వేదనలాగా మారిపోతుంది. అదే ఒకరికి చెప్పుకుంటే ఆ బాధ సగానికి సగం తగ్గిపోయి మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందని మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. కాబట్టి మొహమాట పడకుండా మీ సమస్యలు ఏంటో మనస్ఫూర్తిగా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నేను ప్రతి ఒక్కరి కామెంట్ చదువుతాను. మీ బాధను పంచుకోవడం వల్ల మీకు పెద్ద రిలీఫ్ దొరుకుతుంది. మీ కష్టానికి దేవుడి దయ వల్ల ఏదో ఒక పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక అసలు విషయానికి వస్తే, మీ జీవితంలో జరుగుతున్న ఈ అన్యాయాలకు, మీ మోసాలకి కేవలం పక్కనున్న వాళ్ళ కుళ్ళు మాత్రమే కాదండి. దీని వెనకాల చాలా పెద్ద జ్యోతిష శాస్త్ర రహస్యం దాగి ఉంది. ఈ 2026వ సంవత్సరంలోని గ్రహాల స్థితిగతులు ఈ రాశి వారి జీవితంతోనే ఒక పెద్ద ఆట ఆడుకుంటున్నాయి. ఈ రాశికి మీకు మీకైతే అంటే మీ 2వ ఇల్లు అనగా ధనస్థానం, వాక్స్థానం, కుటుంబ స్థానం అనగానే మీకు ఈ సమయంలో డబ్బు పరంగా ఎన్ని ఇబ్బందులు రావాలో అన్నీ వస్తున్నాయి. చేతి దాకా వచ్చిన డబ్బు ఆగిపోవడం, మీరు ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రాకపోవడం, ఆ కారణంగా కుటుంబంలోనే మాట పట్టింపులు రావడం, ఇవన్నీ కేవలం ఈ శని గోచార ఫలం జరుగుతున్న కాబట్టి శనిదేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని అకారణంగా కష్టపెట్టాలని చూడడు. ఆయన కర్మ ఫలదాత. మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనేది మీకు ప్రాక్టికల్గా చూపించడానికి, మీకు ఒక జీవిత పాఠం నేర్పించడానికి ఆయన మిమ్మల్ని కఠినమైన పరీక్షలు పెడుతుంటాడు. మీ జీవితంలో జరుగుతున్నది కూడా అక్షరాల అదే. ఈ శని స్థానంతో పాటుగా ప్రస్తుతం మీ రాశి మీద రాహు ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉంది. మీ జన్మరాశి నుండి రాహు ఉన్నాడు. జ్యోతిష శాస్త్రంలో జన్మరాహు అనేది మనిషిని మానసికంగా చాలా కుంగదీస్తుంది. రాహు అనగానే మీకు గుర్తుకు రావాల్సింది మాయ. అంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా కళ్ళు అని కనిపించడం అనేది రాహు ప్రభావం వలనే. మీ మనసులోని ఎప్పుడో ఒక తెలియని ఆందోళన, భయం, రాత్రిపూట నిద్ర పట్టకపోవడం లాంటివి జరుగుతున్నాయి. అంతేకాకుండా మీ శత్రువులు మీకు అత్యంత ఆత్మీయుల్లాగా, మిత్రుల్లాగా కనిపిస్తున్నారు. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు, మీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు మాత్రం మీకు శత్రువుల్లాగా కనిపిస్తారు. ఈ కన్ఫ్యూజన్లోనే మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేక పదే పదే మోసపోతున్నారు.
మీరు నమ్మిన వాళ్ళే మీ వెన్నుపోటు పొడుస్తున్నారు. మీ అమాయకత్వం ఆసరాగా చేసుకొని మిమ్మల్ని నిలువుగా ముంచేస్తున్నారు. ఇందులోనే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కేవలం రాహువు శని మాత్రమే కాదు, గురువు గోచారం కూడా ఇప్పుడు మీ జీవితంలోనే ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం గురు భగవానుడు మీకు మీకు అన్నీ కూడా అనుకూలంగా జరుగుతుంది. మీకు శత్రుస్థానం, రుణస్థానం, లాభస్థానం, గురువు లాంటి శుభగ్రహం 6వ ఇంట్లో ఉన్నప్పుడు మీకు తెలియకుండానే మీ చుట్టూ రహస్య శత్రువులు పెరిగిపోతారు. మీరు ఏ పాపం ఎరగకపోయినా సరే వాళ్ళు మీ మీద ద్వేషం పెంచుకుంటారు. అలాగే మీరు అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం, మీ వల్ల ఇతరులు లబ్ధి పొందడం జరుగుతుంది. వీటన్నిటికీ తోడు మీ సప్తమ స్థానంలో అంటే మీకు కేతు దృష్టి మీ బంధాల మీద పడిందో అప్పటి నుంచి మీ ఇంట్లో వాళ్ళతో, మీ జీవిత భాగస్వామితో మీ వ్యాపార భాగస్వాములతో మీకు సఖ్యత తగ్గడం, ఆ కారణంగా గొడవలు రావడం మొదలైంది. అసలు సంబంధం లేని విషయాలకు కూడా పెద్ద పెద్ద వాదనలు జరగడానికి ఈ కేతు దృష్టి ఒక ప్రధాన కారణం. కాబట్టి మీరు పే చేస్తున్న సాధారణమైన మనుషుల సమస్య కాదు, ఇది పూర్తిగా ఈ 3 గ్రహాల ప్రభావంలో ఒక పెద్ద యుద్ధం. అందుకే నేను ఇంత పదే చెప్తున్నాను. ఈ వీడియోని చాలా సీరియస్గా తీసుకోండి. ఈ సమయంలో మనకి ఇప్పుడు కాలం చాలా వేగంగా మారిపోతుంది. నేను ఈ వీడియో ద్వారా మీకు ఒక ముఖ్యమైన టైం వేస్ట్ విషయాన్ని చెప్పబోతున్నాను. ఇప్పుడు జూన్ నెల చివరిలో ఉన్నాం. ఈ నెల మీకు ఈ 3 రోజులలో గ్రహాల గమనంలోనే కొన్ని సూక్ష్మమైన మార్పులు జరగబోతున్నాయి. అందులోనే మీకు మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఒక కొలిక్కి వచ్చి మీ శత్రువుల అసలు స్వరూపం బయటపడి వాళ్ళు ఎంతకాలంగా మీ మీద ఏ కుట్రలు అయితే పన్నారో అది ఈ 3 రోజులలో మీకు మెల్లమెల్లగా వాళ్ళ ప్రవర్తన నుండి బయటకి వచ్చేస్తాయి. ఈ 3 రోజులలో మీకు వాళ్ళ అసలు రంగు పూర్తిగా తెలిసిపోతుంది. ఈ గ్రహాలన్నీ కలిసి మీ చుట్టూ ఉన్న ఆ 3 ద్రోహులను మీకు పరిచయం చేస్తుంది. నేను చెప్పబోయే ఆ 3 వ్యక్తుల పేర్లు విన్నాక మీరు తీసుకోబోయే నిర్ణయాలు మీ భవిష్యత్తును కాపాడుతాయి. ఇప్పుడు నేను ఆ 3 వ్యక్తులలో మొదటి వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. కాస్త శ్రద్ధగా వినండి. ఈ మొదటి వ్యక్తి ఎవరో బయట వాళ్ళు కాదు, మీ ఇంట్లోనే లేదా మీ రక్త సంబంధికుల్లో ఉన్న ఒక అతి దగ్గర బంధువు. ఈ వ్యక్తి పేరులో మొదటి అక్షరం మీ ఎక్కువగా ఎస్, ఎన్ లేదా ఆర్తో మొదలయ్యే అవకాశం చాలా బలంగా ఉంది. ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చేది కేవలం డబ్బు కోసం. అవునండి, మీరు విన్నది అక్షరాల నిజం. ఈ బంధువు మీతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నట్టు నటిస్తాడు, కానీ వాళ్ళ కన్ను ఎప్పుడూ మీ సంపాదన మీదనే, మీ ఆస్తి మీదనే ఉంటుంది. మీ డబ్బును లాక్కోవడానికి ఈ బంధువు రూపంలో ఒక శని మీ జీవితంలోనికి ప్రవేశిస్తున్నాడు. వీళ్ళు మీ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏదో పెద్ద కష్టం వచ్చినట్టుగా, మీరు తప్ప వాళ్ళని ప్రపంచంలో ఎవరు కాపాడలేరు అన్నట్టుగా కన్నీళ్లు పెట్టుకొని మరి నటిస్తారు. ఈ రాశి వారికి దాన ధర్మాలు చేయాలని చెప్పి గొప్ప గుణం పుట్టుకతోనే ఉంటుంది. ఎదుటి వాళ్ళ కష్టాన్ని కరిగిపోయే వాళ్ళ సహాయం చేయాలనే ఆరాటం మీది. మీ ఆ మంచి బుద్ధిని ఈ మొదటి వ్యక్తి చాలా దారుణంగా క్యాచ్ చేసుకుంటున్నారు. మీ మనసు కరిగిపోయి మీరు వాళ్ళ చేతిలో ఉన్న డబ్బులన్నీ కూడా తీసి ఇచ్చేస్తారు. కానీ ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మీ ఫోన్ కూడా ఎత్తారు. మీకు నిజమైన అవసరం వచ్చినప్పుడు కనీసం ముఖం కూడా చూపించరు. వీళ్ళ ప్రధాన లక్ష్యం ఏమిటంటే మిమ్మల్ని ఆర్థికంగా పూర్తిగా పిండేసి రోడ్డు మీద నిలబెడతారు. మీరు ఒకనొక రోజు వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు అప్పు ఇవ్వని అడుక్కోవాలి. అప్పుడు వీళ్ళు కాళ్ళ దగ్గరేసి మీ కాళ్ళు పట్టించుకోవాలని చెప్పి కలలు కంటున్నారు. ఈ అక్షరాల పేరున్న ఆ బంధువుని మీరు ఇప్పుడే గుర్తించండి. ఇది విన్నాక చాలామందికి ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే నాకు తెలుసు, చాలామంది కామెంట్స్లో రాస్తారు, అవును మేము నిన్ననే మా ఇంట్లో ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగినాయి, కొన్ని బంధువు వచ్చి డబ్బులు అడిగారు, వాళ్ళ పేర్లు కూడా మీరు చెప్పిన అక్షరంతోనే మొదలవుతుంది అని. అవును, ఇది ఖచ్చితంగా మీ జీవితంలో జరుగుతున్న నగ్న సత్యం. మీ చుట్టూ ఉన్న పరిస్థితులను ఒక్కసారిగా బేరీజు వేసుకోండి. ఈ మొదటి వ్యక్తి మీ ఇంట్లోకి వచ్చి మీతో నవ్వుతో మాట్లాడుతూనే మీ ఇంట్లో ఉన్న ప్రశాంతతను ఎలా చెడగొడుతున్నాడో మీకు ఈ మొదటి వారంలోనే స్పష్టం అర్థమైపోతుంది. ఈ గ్రహాల మార్పు మీ కళ్ళ మీద ఉన్న పొరలను తొలగిచేస్తుంది. అప్పటి వరకు మీకు మధ్య చాలా అప్రమత్తంగా ఉండండి. కానీ ఇప్పుడు చెప్పబోయే రెండో వ్యక్తి గురించి విన్నాక చాలామంది వీడియోను పాజ్ చేసి వెళ్ళిపోతారు లేదా కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ రెండవ వ్యక్తి మరెవరో కాదు, మీరు ప్రాణానికి ప్రాణంగా నమ్ముతున్న మీ అత్యంత స్నేహితుడు లేదా మీతో పాటే ఆఫీస్లో పనిచేస్తూ మీతో పాటు ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకునే మీ తోటి ఉద్యోగి కావచ్చు. ఈ రెండవ వ్యక్తి పేర్లు చాలా వరకు కే,
పి లేదా బి అక్షరాలతో మొదలవుతుంది. ఈ వ్యక్తికి మీ మీద ఉన్నది ద్వేషం కాదు, ఒక భయంకరమైన కాంపిటీషన్, చెప్పలేనంత అసూయ. మీరు ఎక్కడ తనకంటే పైకి ఎదిగిపోతారు, మీరెక్కడ తనకంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు, సంఘంలో మీకు ఎక్కడ మంచి పేరు వస్తుందన్న భయం ఈ వ్యక్తిని రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోనివ్వటం లేదు. ఈ స్నేహితుడికి మీ ప్రతి కదలిక తెలుసు, మీ బలాలు తెలుసు, మీ బలహీనతలు తెలుసు. ఇందాక నేను చెప్పినట్టుగా మీ మీద ఉన్న జన్మరాహు ప్రభావం వలన మీరు ఈ స్నేహితుడిని గుడ్డిగా నమ్మేస్తున్నారు. మీ జీవితంలో జరగబోయే ముఖ్యమైన విషయాలు, మీరు బిజినెస్ ప్లాన్స్, మీ భవిష్యత్తు ప్రణాళికలు, చివరికి మీ కుటుంబంలో గుట్టు అన్నీ వాళ్ళ దగ్గర ఏమాత్రం దాచుకోకుండా పూసగుచ్చినట్టు చెప్పేస్తున్నారు. ఇక్కడే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఆ రెండవ వ్యక్తి మీ ప్లాన్స్ అన్నీ విని పైకి మాత్రం అబ్బా భలే ఉంది నీ ఐడియా, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, మీకు తిరుగులేదని ఆకాశానికి ఎత్తేస్తారు. కానీ మీరు అటు తిరగగానే మీ ఐడియాని తక్కువ కాపీ కొట్టేసి మీకంటే ముందు ఆ పనిని పోస్ట్ చేసేస్తాడు. మీ కస్టమర్లను లాక్కుంటాడు. లేదా ఆఫీస్లో అయితే మీ బాస్ దగ్గర మీ మీద లేనిపోని చాడీలు చెప్పి మీకు రావాల్సిన ప్రమోషన్స్, మంచి పేరును తను కొట్టేస్తాడు. ఈ రాశివారు ఎంతో స్వచ్ఛమైన మనసు కలవారు, విశాల హృదయం ఉన్నవారు. కాబట్టి పోనీలే నా స్నేహితుడే కదా అని బాగుపడ్డాడులే అని చెప్పేసి మీ మనసును సరిపెట్టుకుంటారు. కానీ ఆ వ్యక్తికి మాత్రం మిమ్మల్ని పూర్తిగా తొక్కేయాలన్నదే లక్ష్యం. మీరు ఎప్పుడైనా కెరియర్లో దారుణంగా ఫెయిల్ అయ్యి, ఆఫీసులో ఉద్యోగం పోయి, బిజినెస్లో లాస్ వచ్చే రోడ్డున పడితే ఆ రోజు ఆ స్నేహితుడు మీ దగ్గరికి వచ్చి, నేను అప్పట్లోనే చెప్పాను కదా మీకు చేత కాదు అని అంటూ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి మిమ్మల్ని తన కాళ్ళ దగ్గర పడి ఉండేలాగా చేసుకోవాలని ఒక పెద్ద కుట్ర పన్నుతున్నారు. ఆ రెండవ వ్యక్తిని మీరు ఎంత త్వరగా మీ జీవితంలో నుంచి కట్ చేస్తే అంత మంచిది. ముఖ్యంగా ఈ 3 రోజులలో మీకు రాహువు గోచార సమయంలోనే స్నేహితుల రూపంలో వచ్చే శత్రువుల పట్ల 100% అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళకి మీ పర్సనల్ సీక్రెట్స్ అస్సలు చెప్పకూడదు. ఇంకా 3వ పేరు చెప్పే ముందు మీకు ఒక చిన్న హెచ్చరిక అండి. దయచేసి నేను ఈ 3వ వ్యక్తి గురించి చెప్పగానే మీరు ఆవేశపడిపోయి వాళ్ళకి ఫోన్ చేసి గొడవ పడడం లేదా నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి నిలదీయడం లాంటివి పనులు అసలు చేయకండి. ఎందుకంటే ఈ 3వ వ్యక్తి చాలా అంటే చాలా క్రూరమైన వారు, ఒక సైలెంట్ కిల్లర్ లాంటి వాడు. ఈ 3వ వ్యక్తి మీ ప్రస్తుత జీవితంలోనే కొత్తగా వచ్చిన వాడు కాదు, మీ గతంలో నుంచి వచ్చిన ఒక పాత శత్రువు. అది మీరు ఒకప్పుడు నమ్మి మోసపోయిన వ్యక్తితో, లేదా గతంలో మీరు ఆస్తి తగాదాలు పడినవారు, లేదా ప్రేమ పేరుతో మిమ్మల్ని నాశనం చేసి మీ గుండె పగలగొట్టి వదిలేసిన వారు అయి ఉంటారు. ఈ వ్యక్తి పేరు ఏ, ఎన్ లేదా బి అక్షరాలతో మొదలయ్యే అవకాశం 100% ఉంది. ఈ ప్రమాదం డబ్బుతోనూ మీ కెరియర్తోనూ ముడిపడి లేదు, నేరుగా మీ కుటుంబంతో ముడిపడి ఉంది. మీ ఇంట్లో చిచ్చు పెట్టడమే, మీ ఇంటిని ముక్కలు చేయడమే ఈ వ్యక్తి ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం మీ జాతకంలోనే 6వ ఇంట గురు గోచారం శత్రువులను పెంచుతుంది. 7వ స్థానంలో ఉన్న కేతువు మీ కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా మీ భాగస్వామితో మీకు చిన్న చిన్న అపార్థాలు సృష్టిస్తున్నాడు. ఇదే అదనుగా చూసుకొని మీ 3వ వ్యక్తి మీ భార్యాభర్తల మధ్య లేదా మీ పిల్లలకి మీకు లేనిపోని అనుమానాలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ 3వ వ్యక్తి మీ దగ్గరికి డైరెక్ట్గా రాడు. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి కోపం వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో, వాళ్ళు తిరగబడితే ఎలా ఉంటుందో వాళ్ళకి బాగా తెలుసు. అందుకే వాళ్ళు తెర వెనకాల ఉండి షార్ట్గా వేరే వాళ్ళ ద్వారా మీ కుటుంబంలోనికి విషం చిమ్ముతుంటారు. మీ గురించి సమాజంలోని లేనిపోని పుకార్లు సృష్టించి మీ క్యారెక్టర్ను బ్యాడ్ చేసి మీ సొంత మనుషులే మిమ్మల్ని అసహ్యించుకునేలాగా చేయాలని చూస్తారు. వీళ్ళ కోరిక ఒకటే, మీ చుట్టూ ఎవరు ఉండకూడదు, మీకు ఏ బంధం మిగలకూడదు. మీరు ఒంటరిగా మిగిలిపోయి మానసికంగా కుంగిపోయి ఒక పిచ్చివాడిలాగా మారిపోవాలని వాళ్ళు అహర్నిశలు శ్రమిస్తున్నారు. మీ పతనాన్ని చూసి వాళ్ళు చప్పట్లు కొడుతూ ఆనందించాలి అనుకుంటున్నారు. ఈ 3వ వ్యక్తి చేసే కుట్రల వలన మీ జీవితంలోనే ప్రశాంతత అనేది పూర్తిగా లోపిస్తుంది. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ రాశ్యాధిపతి మీకు ఒక గొప్ప న్యాయాధికారి. ఆయన ధర్మం తప్పిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టాడు.
ఈ మూడవ వ్యక్తి చేసే పాపాలన్నీ పండిపోయి అతి త్వరలోనే శనిదేవుడి ఆగ్రహానికి గురై ఎవరికి చెప్పుకోలేని స్థితికి దిగజారిపోతారు. కానీ అంతవరకు మీరు చాలా సంయమనంతో ఉండాలి. మీ కుటుంబ సభ్యులతో ఓపెన్గా మాట్లాడి మధ్యలో ఎవరు చెప్పే మాటలను నమ్మొద్దని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలాగా నచ్చచెప్పండి. కేతువు సృష్టించే ఈ గందరగోళాన్ని మీ ప్రేమతోటే మీరు గెలవగలరు. ఇంకా అసలు విషయం చెప్పనలేదు. ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మీకు తెలుసుకున్నారు కదా. అయితే ఇప్పుడు రాబోయే ఈ పరిణామాలను మీరు ఎలా ఎదుర్కోవాలో పంచాంగం ప్రకారం మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు ఒక టైం వేసి రిక్వెస్ట్ చెప్తాను. ఈ 3 రోజులలో మీకు మొదలు పెడితే ఈ వచ్చే నెల గ్రహాల అనుసంధానం మీ జీవితంలో ఒక పెను మార్పును తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం కొనసాగుతున్న ఆరుద్ర కార్తీ ప్రభావం వలన వాతావరణంలోనే కాదు, మనుషుల మనస్తత్వాల్లో కూడా పెద్ద మార్పులు వస్తాయి. ఈ 3 రోజులలో నుంచి మీకు మీ శత్రువులు మీ మీద ఉన్న కోపాన్ని ఏదో ఒక రూపంలో బయట పెట్టడానికో లేదా రెచ్చగొట్టడానికో చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత జూలై మొదటి వారంలో రాబోయే ఆషాఢ మాస ప్రవేశం ఈ రాశి మీద కొన్ని ప్రత్యేకమైన ప్రభావాలను చూపిస్తుంది. ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య నాటికి ఈ ముగ్గురు వ్యక్తుల అసలు స్వరూపాలు బయలవుతాయి. ఈ జూలై మొదటి వారంలో ఈ శత్రువులంతా వాళ్ళకు వాళ్ళే ఏదో ఒక తప్పు చేసి మీ కళ్ళ ముందు దొరికిపోతారు. కాబట్టి ఈ 3 రోజులలో మీకు జూలై మొదటి వారంలో కొన్ని పనులు అసలు చేయకూడదు. ఎవరికి ₹1 కూడా అప్పు ఇవ్వకండి. అలాగే ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోకండి. మీరు ఈ సమయంలో ఇచ్చే డబ్బు మీ చేతికి తిరిగి రాదు సరికదా, మీ మీదకి పెద్ద గొడవలు తీసుకొస్తుంది. అలాగే ఈ సమయంలోనే ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకండి. ముఖ్యంగా మీరు పైన చెప్పిన 3 అక్షరాల వాళ్ళతో అస్సలు మాట్లాడకండి. వాళ్ళు మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టి గొడవ చేయాలని చూస్తారు. మీరు కనుక రియాక్ట్ అయితే ఆ తప్పు మీ మీద వేసి మిమ్మల్ని నలుగురిలో దోషిగా నిలబెడతారు. ఈ 3 రోజుల తర్వాత మీకు పరిస్థితులు మెల్లమెల్లగా కంట్రోల్ రావడం మొదలవుతాయి. అప్పటి వరకు మౌనంగా ఉండడం నేర్చుకోండి. మీ మౌనమే మీ శత్రువుల పాలిట ఒక పెద్ద బ్రహ్మాస్త్రం. మీరు రియాక్ట్ అవ్వకపోతే వారికి పిచ్చి ఎక్కిపోతుంది. మీరేంటి ఎన్ని చేసినా సైలెంట్గా ఉన్నారు అనే వాళ్ళకు వాళ్ళే భయపడిపోయి మీ జోలికి రావడం మానేస్తారు. ఈ రాశివారు పుట్టుకతోటే చాలా ధైర్యవంతులు. ఎవరికి తల వంచని మనస్తత్వం కలవారు. మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు. ఎవరైనా సరే మిమ్మల్ని కిందకు లాగాలని చూస్తే మీరు వాళ్ళకి మీ సక్సెస్ ద్వారా సమాధానం చెప్తాలి. మాటలతో కాదు, చేతలతో మీ సత్తా ఏమిటో నిరూపించుకోవాలి. అప్పుడు వాళ్ళే వచ్చి మీ కాళ్ళు పట్టుకొని క్షమించమని వేడుకుంటారు. ఏలినాటి శని ఎంత కష్టపెట్టినా అది మీకు జీవిత సత్యాలను నేర్పి మిమ్మల్ని ఒక బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుందని చెప్పి మీరు నమ్మాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు జరుగుతున్న అన్యాయాలకు చెక్ పెట్టాలి అంటే మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. ప్రస్తుతం రాహువు కేతువుల ప్రభావం మరియు గురుడి 6వ స్థానం దోషం పోవాలి అంటే మీరు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా స్మరించుకోండి. ఈ రాశి వారికి ఆంజనేయ స్వామి ఆరాధన ఒక కవచం లాంటిది. రాహువు కేతువు లాంటి ఛాయాగ్రహాల ప్రభావం ఆంజనేయ స్వామిని తలుచుకుంటేనే భయంతో పారిపోతాయి. మంగళవారం, శనివారం పూట హనుమాన్ చాలీసా చదవడం అలవాటు చేసుకోండి. అలాగే శనివారాల పూట శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీళ్ళతో జలాభిషేకం చేయండి. శివుడికి అభిషేకం చేయడం వలన మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ పటాపంచలైపోతాయి. మీ మనసులో ఉన్న నెగిటివ్ ఆలోచనలు తొలగిపోయి ఒక కొత్త పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే గురుగ్రహ దోష నివారణ కోసం పేదవాళ్ళకి, ముఖ్యంగా అనాథలకి లేదా వికలాంగులకి మీ చేతనైన సహాయం చేయండి. గురువారాల పూట ఆవుకి పసుపు రంగులో ఉండే అరటి పండ్లు తినిపించండి. ఆ మూగజీవాలు, ఆ పేదవాళ్ళు మనస్ఫూర్తిగా పెట్టే దీవెన వల్ల మీ జీవితంలోనే అద్భుతాలు జరుగుతాయి. శత్రునాశనం జరుగుతుంది. మీరు ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు మీకు ఒక కష్టం ఇచ్చాడు అంటే దానికి తగ్గ పరిష్కారం కూడా ఆయనే ముందు రాసి పెడతాడు. ఈ శత్రువుల బెడద అనేది మీ జీవితంలోని ఒక చిన్న పరీక్ష మాత్రమే. దీన్ని మీరు చాలా సులభంగా దాటిస్తారు. ఎందుకంటే మీరు అనుకుంటే సాధించింది ఏది ఉండదు ప్రపంచంలో. ఈరోజు నేను చెప్పిన విషయాలన్నీ మీ మనసులో లోతుగా నాటుకుపోయానని నేను నమ్ముతున్నాను. ఆ ముగ్గురు వ్యక్తుల పట్ల మీరు ఇక మీదట కళ్ళు తెరిచి నమ్ముతారని ఆశిస్తున్నాను. దయచేసి మళ్ళీ చెప్తున్న ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు.
మన వాళ్ళే కదా అని చెప్పి అన్ని వాళ్ళ ముందు కక్కేయద్దు. మీకంటూ ఒక పర్సనల్ సీక్రెట్స్ మెయింటైన్ చేయండి. మీ సంపాదన, మీ భవిష్యత్తు అన్నీ మీ గుప్పెట్లోనే ఉండాలి. చివరిగా నేను చెప్పేది ఒకటే, ఈ ముగ్గురిలోనే ఒక్కరి పేరైనా సరే మీ జీవితంలో ఉంటే ఈ రోజు నుంచి వాళ్ళతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దు. ముఖ్యంగా ఈ 3 రోజులలో మీకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో మీకే కాదు మీ కుటుంబంలో ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీ జీవితానికి ఒక మార్గదర్శకంగా ఉంటుందని భావిస్తున్నాను. మీకు నేను చెప్పిన విషయాలు నిజంగా కనెక్ట్ అయితే, మీకు నిజం అనిపిస్తే దయచేసి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి, కానీ జై శ్రీరామ్ అని చెప్పి, లేదా మీకు అత్యంత ఇష్టమైన ఏ దేవుడి పేరైనా సరే కామెంట్ చేసి వెళ్ళండి. అలా దేవుడి పేరు రాయడం వలన మీకున్న ఆ భయాలు దోషాలన్నీ పోయి దేవుడి ఆశీస్సులు మీకు పూర్తిగా కలుగుతాయని నా ప్రగాఢ నమ్మకం. మీరు మొదలుపెట్టే చిన్న పనైనా సరే ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళ కళ్ళు కుట్టేలాగా మీ ఎదుగుదల ఈరోజు ప్రారంభమవుతుంది. ఇక ఈ 3 రోజులలో మీకు ఈ రాశికి అయినా సరే మీకు ఏ అదనపు బలాన్ని, ఒక రకమైన ఆకర్షణను ఇస్తుంది. ఈ రోజున చంద్రుడు మీకైతే మంచి అనుకూలంగా చేయబోతున్నాడు. అందరూ అనవసరంగా భయపడతారు, కానీ ఇక్కడ కేతువు నక్షత్రంలోనికి చంద్రుడు వెళ్ళడం, అది కూడా మీ రాశ్యాధిపతి వారం రోజుల జరగడం వలన మీకు అష్టమ స్థానం ద్వారా ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు బలంగా కనపడుతున్నాయి. అష్టమం అంటే దాగిన నిధి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఆర్థిక సహాయం, ప్రభుత్వం నుండి రావాల్సిన పాత బకాయిలు లేదా కోసం మీ కుటుంబం పోషణ కోసం ఎదురు చూస్తున్న ద్రవ్య లాభాలు ఈ సమయంలో అనూహ్యంగా మీ అకౌంట్లో పడే అవకాశాలు 100% ఉన్నాయి. మీకు ఆ శ్రీ మహాలక్ష్మి కటాక్ష మీ ఇంటి మీద పడుతుంది. అప్పుల వాళ్ళ ఒత్తిడి నుండి, వాళ్ళ మాటల దాడి నుండి బయటపడడానికి ఒక బంధువు ద్వారానో, లేదా మీరు ఎప్పుడో సహాయం చేసిన ఒక స్నేహితుడి ద్వారానో మీకు ఊహించని సహాయం అందుతుంది. కోర్టు కేసుల్లో, ఆస్తి తగాదాల్లోనూ ఏవైనా 10 ఏళ్ల నుంచి నలుగుతున్నా సరే ఈ సమయంలోనే ఆ తీర్పు మీకు అనుకూలంగా రావడం లేదా రాజీకి వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. కాలం ఇప్పుడు వాళ్లకు సమాధానం చెప్పబోతుంది. ఎవరైతే మీ ఆస్తిని అన్యాయంగా లాక్కోవాలని చూశారో వాళ్ళ బండారం బయటపడి వాళ్ళు నలుగురిలో తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మీ మాటకి సంఘంలోనే, ఇంట్లో విలువ పెరుగుతుంది. మీ ఇంట్లోని ఎప్పటి నుంచో ఉన్న ఒక నెగటివ్ వాతావరణం తొలగిపోయి కుటుంబ సభ్యులందరూ సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుతూనే ఒక మంచి వాతావరణం ఈ 3 రోజులలో ఏర్పడుతుంది. ఆ తర్వాత ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్లకు ఆయన తన ఆశీస్సులను పూర్తిగా ఇస్తాడు. ఈ రాశి వారు ఎంత నిజాయితీ పరులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈరోజు కర్మకారకుడైన శని ప్రభావం మీకు పూర్తిగా 100% సానుకూలంగా ఉంటుంది. ఇన్నాళ్ళు మీరు పడిన ప్రతి కష్టానికి, మీరు చిందించిన ప్రతి చెమట బొట్టుకు తగిన ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది. ఉద్యోగస్తులకి ఆఫీసులపై అధికారుల నుండి ఊహించని ప్రశంసలు దక్కుతాయి. మీరు ప్రమోషన్ ఆపేసిన వాళ్ళు, లేదా మీ మీద బాస్ దగ్గర చాడీలు చెప్పి మిమ్మల్ని తొక్కేయాలని చూసిన వాళ్ళ అసలు రంగు ఈరోజు అందరికీ తెలిసిపోతుంది. వాళ్ళు చేసిన పని వాళ్ళకే తిరిగి చేరే సమయం వచ్చిందని మీరు మీ కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తారు. మీకు అని తలపెట్టాలని వాళ్ళ పరువు పోవడం, వాళ్ళు అవమానాలు పడడం ఈరోజు ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళు నాశనమయ్యే సమయం వచ్చింది అని మీకు మనసులో అనిపిస్తుంది. దీని వలన ఇన్నాళ్ళుగా మీరు పడిన మానసిక వేదన తగ్గి మీకు ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది. ఆరోగ్య సమస్యలతో, ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, నరాల బలహీనత, షుగర్ లేదా దీర్ఘకాలిక జీర్ణకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈరోజు సరైన వైద్యం దొరికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ 3 రోజులలో ఏర్పడే అద్భుతమైన గ్రహగతులు, నక్షత్ర సంచారాలు అన్నీ కూడా ఈ రాశి వారిని ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టడానికి దేవుడు మరియు ప్రకృతి చేస్తున్న గొప్ప ఏర్పాట్లని మీరు ఖచ్చితంగా నమ్మాలి. ఈ గ్రహాల కదలికలు మీ నిజ జీవితంలోనే ఎలా ప్రభావం చూపిస్తాయో ఇంకాస్త లోతుగా వెళ్ళి ప్రతి అంశాన్ని వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా డబ్బు మరియు అప్పుల విషయానికి వస్తే, ఈ రాశివారు ఎంత మంచి మనసున్న వాళ్ళో నాకు తెలుసు. ఒకరి దగ్గర అత్యవసరానికి అప్పు తీసుకుంటే అది తిరిగి ఇచ్చే వరకు మీకు రాత్రులు నిద్ర పట్టదు. ఏదో ఒకలా కష్టపడి అప్పు తీర్చేస్తారు.
కానీ పరిస్థితుల ప్రభావం వలన, మీ జాలి గుండె వలన మీరే ఇతరులకి అప్పిచ్చి ఘోరంగా మోసపోయి ఉండవచ్చు. మీ అవసరానికి చేతిలో డబ్బు లేక మీరు అడిగితే ఆ అప్పు తీసుకున్న వాళ్ళు రకరకాల సాకులు చెప్పడం, నెలలు సంవత్సరాలు తెప్పించుకోవడం, చివరికి మీ మీదనే ఎదురు తిరిగి నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేసుకుంటావో చేసుకో అని అరవడం మీరు చూసే ఉంటారు. మీరు పడిన ఆ గుండె కోత అంతా ఇంత కాదు. కానీ ఈ 3 రోజులలో పరిస్థితులు పూర్తిగా తారుమారవుతాయి. దేవుడి దయ వల్ల మీరు గట్టిగా అడగకపోయినా వాళ్ళే భయపడి మీ డబ్బును మీకు ఇంటికి తెచ్చి ఇచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. వాళ్ళలో ఒక రకమైన భయం కర్మ వాళ్ళని వెంటాడుతుంది అనే అపరాధ భావం మొదలవుతుంది. మీకు అన్యాయం చేసిన వాళ్ళు ఇప్పుడు భయపడే పరిస్థితి వస్తుంది. ఇన్నాళ్ళు మీరు అనుభవించిన దరిద్రం పోయి పట్టిందల్లా కూడా బంగారంలాగా మీ ఆర్థిక పరిస్థితి మారుతుంది. కుటుంబ బంధాలు, భార్యాభర్తల సంబంధాల గురించి చెప్పాలి అంటే ఈ రాశివారు ఎప్పుడూ కూడా కుటుంబాన్ని అంటిపెట్టుకొని ఉండే స్వభావం కలవారు. కానీ గతంలో జరిగిన కొన్ని సంఘటనల వలన భార్యాభర్తల మధ్య అర్థం లేని అనుమానాలు, మూడో వ్యక్తి ప్రవేశించడం వలన వచ్చిన గొడవలు, ఈగో సమస్యలు మీ కాపురాన్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబంలో ఉండే ఈ రాశి మహిళలు ఇన్నాళ్ళు ఒక పని మనిషిలాగా రాత్రింబగలు కష్టపడుతున్నా కూడా ఇంట్లో ఎవరికి మీ కష్టం కనిపించలేదు. కనీసం ఒక మంచి మాట కూడా మీకు దక్కలేదు సరికదా. అడుగడుగున అవమానాలు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో మీరే ఒక పెద్ద దిక్కులాగా మారతారు. మీ మాటకి ఎదురు ఉండదు. మీ సలహా లేకుండా ఆ ఇంట్లో ఏ శుభకార్యం జరగదు. పిల్లల భవిష్యత్తు గురించి మీరు కంటున్న కలలు నిజం కావడానికి ఈ 3 రోజుల్లో ఒక మంచి బీజం పడుతుంది. వాళ్ళకు కావాల్సిన పై చదువుల అడ్మిషన్గాను, మంచి ఉద్యోగ ఇబ్బంది కాల ద్వారాను, లేదా విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు వీసా రూపంలోనే ఒక అద్భుతమైన శుభవార్త మీ ఇంటి తలుపు తడుతుంది. ఇంట్లోని అక్షరాల పండుగ వాతావరణం ఏర్కొంటుంది. ఇన్నాళ్ళు మీ పిల్లలు తక్కువ చేసి మాట్లాడిన బంధువులే ఇప్పుడు మీ పిల్లల గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. వాళ్ళు చేసిన పని వాళ్ళకి తిరిగి చేరే సమయం వచ్చింది. వాళ్ళ మాటలు వాళ్ళే వెనక్కి తీసుకునే రోజులు వచ్చాయి. నేను ఇందాక నుంచి పదే చెప్తున్నాను, కర్మచక్రం తిరిగింది, మీ శత్రువులు నాశనం అయ్యే సమయం వచ్చింది అని. ఎవరైతే మీకు ఎదురు తిరిగి మిమ్మల్ని అవమానించి వెళ్ళిపోయారో వాళ్ళే మళ్ళీ మీ దగ్గరకు వచ్చే కాలం ఇది. అయితే ఇక్కడే ఒక అతిపెద్ద ప్రమాదం కూడా దాగి ఉంది. ఆ ఒక్క తప్పు గురించి నేను మీకు కొద్దిసేపట్లో వివరించబోతున్నాను. ఆ తప్పు ఏమిటో తెలుసుకునే వరకు మీ దృష్టిని ఎక్కడ మళ్లించకండి, వీడియోను ఆపకండి. అంతకంటే ముందు మీ శత్రువుల కర్మ ఎలా కాలిపోతుందో, వారు ఎలా బజార్న పడతారో వినండి. మీ ఆఫీసులో కానీ, మీరు చేసే వ్యాపారంలో కానీ కొందరు పనికి మాలిన వాళ్ళు, తమకంటూ ఎలాంటి టాలెంట్ లేని వాళ్ళు మీ మీద బురద చల్లడానికి ప్రయత్నించారు. రాత్రింబగలు కష్టపడి మీరు ఆలోచించిన ఐడియాలను వాళ్ళదిగా పై వాళ్ళకు చెప్పుకొని ప్రమోషన్ కొట్టేశారు. మీకు రావాల్సిన కాంట్రాక్టర్లు కుట్రలు చేసి లాక్కున్నారు. వాళ్ళకు అన్యాయంగా పైకి ఎదుగుతూ ఉంటే చూసి మీరు ఎంతో కుమిలిపోయారు. దేవుడా నీకు కళ్ళు లేవా అని చెప్పి బాధపడ్డారు. కానీ ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులకు స్పష్టమైన ఆధారాలు పై అధికారులకు దొరికిపోతాయి. మీకు అన్యాయం చేసిన వాళ్ళు ఇప్పుడు భయపడే పరిస్థితి వస్తుంది. వాళ్ళ కుర్చీలు కదులుతాయి, వాళ్ళ ఉద్యోగాలు ఊడే పరిస్థితి వస్తుంది. దీన్నే మనం కర్మ సిద్ధాంతం అంటాం. దేవుడు లాఠీకి చెప్పుడుండదు, కానీ దెబ్బ మాత్రం చాలా గట్టిగా తగులుతుంది అనడానికి ఈ 3 రోజులు మీ కళ్ళ ముందు జరిగే సంఘటనలే అతిపెద్ద ఉదాహరణ. వాళ్ళ కర్మకాలి వాళ్ళు ఏడుస్తుంటే, వాళ్ళ బండారం బయలవుతుంటే మీరు మాత్రం చాలా ప్రశాంతంగా, మీరెంతో గొప్ప వాళ్ళు నిరూపించుకుంటూ మీ పనిని మీరు చేసుకుంటూ ముందుకు సాగుతారు. వివాహం కాని యువతి యువకులకు ఈ 3 రోజులలో చాలా మంచి సంబంధాలు వస్తాయి. మీరెంతో కాలంగా ఎదురు చూస్తున్న మీ మనసుకు నచ్చిన ఒక పరిచయం మీ జీవిత భాగస్వామిగా మారే అవకాశం దండిగా ఉంది. వ్యాపారస్తులకు పాత కస్టమర్లు మళ్ళీ తిరిగి వస్తారు. మీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టిన వాళ్ళకి, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఊహించని లాభాలు వస్తాయి. ఇలా ప్రతి రంగంలోనూ ఈ రాశి వరకు రాకెట్లాగా దూసుకుపోతారు. అంత అద్భుతమైన సమయం నడుస్తున్నప్పుడు, అంతా మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, గ్రహాలన్నీ మీ మీద పూల వర్షం కురిపిస్తున్నప్పుడు నేను ఇందాక నుండి పదే చెప్తున్న ఆ ఒక్క తప్పు ఏమిటి? ఆ ఒక్క పొరపాటు చేస్తే అదృష్టం వెళ్ళిపోయే దరిద్రం జీవితాంతం ఎందుకు వెంటాడుతుంది? ఈ పెద్ద సస్పెన్స్కి ఇప్పుడు తెరవదింపబోతున్నాయి. మీ చెవులెక్కించి చాలా జాగ్రత్తగా ప్రతి అక్షరాన్ని మనసు పెట్టి వినండి. ఈ 3 రోజులలో
ఈ 3 రోజులలో మీ పాత శత్రువులు అంటే గతంలో మిమ్మల్ని నమ్మించి గొంతు కోసిన స్నేహితులు, పక్కనే ఉండి గోతులు తీసిన బంధువులు, లేదా మీ స్వచ్ఛమైన ప్రేమను వాడుకొని మిమ్మల్ని నడి ఒడ్డిన పడేసిన వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి వస్తారు. వాళ్ళు ఎందుకు వస్తారు అంటే వాళ్ళకు బయట గట్టి దెబ్బ తగిలింది. వారి స్వార్థపూరితమైన మనస్తత్వం వలన అందరూ వాళ్ళు చీకొట్టారు. వాళ్ళ కర్మ వాళ్ళని తీవ్రంగా వేధిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి మీ విలువ తెలిసి వచ్చింది, లేదా మిమ్మల్ని మరిన్ని వాడుకోవాలని బుద్ధి పుట్టింది. అందుకే వాళ్ళు ఏది చెప్పినా కళ్ళ వెంట ముసలి కన్నీళ్ళు పెట్టుకొని మీ ముందుకు వాలిపోతారు. నన్ను క్షమించు, నేను చాలా తప్పు చేశాను, నాకు ఇప్పుడు ఎవ్వరు లేరు, నా జీవితం నాశనం అయిపోయింది, నువ్వే దేవుడివి, నువ్వే నన్ను ఆదుకోవాలి అంటూ మీ కాళ్ళ మీద పడతారు. మీ ఫోన్లకు పదే పదే మెసేజ్ చేస్తారు. సరిగ్గా ఇక్కడే ఈ రాశివారు కరిగిపోతారు. ఎందుకంటే మీకు స్వతహాగా ఎవరి మీదైనా పగ పెంచుకునే స్వభావం లేదు. మీరు చాలా జాలిగా ఉండే కలవారు. ఎదుటివారు ఏడుస్తుంటే చూడలేని మృదువైన మనసు మీది. వాళ్ళ కన్నీళ్ళు చూసి పాత బాధలన్నీ, వాళ్ళు పెట్టిన గుండె కోత అంతా మర్చిపోయి వాళ్ళని క్షమించేస్తారు. వాళ్ళు మారారనుకుంటారు. క్షమించడం వరకు తప్పులేదు. దేవుడు కూడా క్షమించే వారిని ఇష్టపడతాడు. కానీ వారు తీయటి మాటలు నమ్మి వాళ్ళతో బంధం కలుపుకుంటారు చూసారా, అదే మీరు చేయబోయే అతిపెద్ద చారిత్రక. వాళ్ళు ఏమాత్రం మారలేదు, వాళ్ళ బుద్ధి మారలేదు. కేవలం వాళ్ళ అవసరం కోసం, వాళ్ళ కష్టాన్ని తీర్చడం కోసం మళ్ళీ మీ పంచన చేరుతున్నారు. మీరు కనుక మీ మంచి మనసు వల్ల జాలిపడి వాళ్ళకి మంచి డబ్బు అప్పుగా ఇచ్చిన, లేదా వ్యాపారంలో వాళ్ళకి మళ్ళీ భాగస్వామి ఇచ్చిన, లేదా మీ ఇంట్లోకి వాళ్ళు మళ్ళీ రానిచ్చిన, ఇక అంతే సంగతులు. ఆ తర్వాత మీ జీవితంలో జరిగే ఘోరమైన నష్టానికి, మీకు పట్టే అరిష్టానికి సాక్షాత్తు ఆ దేవుడు కూడా దిగివచ్చి మిమ్మల్ని రక్షించలేడు. ఇదే ఒక తప్పు. పాత పాము కథ మర్చిపోదు, అది ఎప్పుడైనా కాటేస్తుంది. ఎవరైతే మిమ్మల్ని గతంలో నాశనం చేయాలని చూస్తారో, మీ పేరు ప్రఖ్యాతలు చెడగొట్టారో, వాళ్ళు ఇప్పుడు దీనస్థితిలోని మీ ముందుకు వచ్చినా సరే దయచేసి వాళ్ళ ముఖం చూడకండి. వాళ్ళను 100 ఆమడ దూరంలోనే ఉంచండి. వాళ్ళ కర్మ వాళ్ళని అనుభవిస్తున్నారు. మధ్యలో జాలిపడి మీరు వెళ్ళి వాళ్ళ కర్మను, వాళ్ళ దరిద్రాన్ని మీరెందుకు పంచుకుంటారు? వాళ్ళను మనసులో క్షమించి వదిలేయండి. కానీ వాళ్ళతో మాత్రం ఎలాంటి సంబంధాలు మళ్ళీ పెట్టుకోకండి. వాళ్ళ నంబర్లు బ్లాక్ చేయండి. వాళ్ళ మాటలు స్పందించకండి. మీరు ఈ యొక్క కఠినమైన నిర్ణయం తీసుకోగలిగితే ఈ 3 రోజులలో మీకు మొదలయ్యే ఈ అదృష్ట యోగం జీవితాంతం మీతోనే ఉంటుంది. మీ వంశాన్ని కూడా నిలబెడుతుంది. ఈ విషయంలో మీరు మెత్తబడితే మాత్రం, చాలి పడితే మాత్రం మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. మళ్ళీ ఆ దరిద్రం మిమ్మల్ని ఆవహిస్తుంది. ఒకసారి గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు, మీరు కన్నీళ్ళు పెట్టుకొని బతిమలాడినప్పుడు వాళ్ళకు మీ మీద ఈ సమంతనైన జాలి కలిగిందా? లేదు కదా. వాళ్ళ దారిన వాళ్ళు పోయారు కదా. మరి ఇప్పుడు వాళ్ళ ముసలి కన్నీళ్లకు మీరెందుకు బలి కావాలి? వాళ్ళు చేసిన పని వాళ్ళకి తిరిగి ఇచ్చే సమయం వచ్చింది. దాన్ని ఆ ప్రకృతికి వదిలేయండి. వాళ్ళ పాపాలకు వాళ్ళే నాశనమయ్యే సమయం వచ్చింది. దాన్ని మీరు మధ్యలో దూరి ఆపకండి. ఈ సూత్రాన్ని మీరు మీ బుర్రలోనే బలంగా నాటుకోండి. పదే పదే గుర్తు చేసుకోండి. ఇక ఈ 3 రోజుల పాటు ఈ రాశివారు తప్పనిసరిగా చేయాల్సిన కొన్ని సులభమైన, అత్యంత శక్తివంతమైన పరిహారాల గురించి, దైవ ప్రార్థనల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వీటికి మీరు వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దొంగ బాబాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఇప్పుడు మీ ఇంట్లో ఉండి మీరు స్వయంగా భక్తి శ్రద్ధలతో చేసుకునే పనులు. ముందుగా ఈ 3 రోజులలో మీకు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేయండి. తడి బట్టలతోటే మీ పూజా మందిరంలో కూర్చొని ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగించండి. గురువారం దత్తాత్రేయుడికి లేదా సాయిబాబాకి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి వీలైతే పసుపు రంగు పూలతో వాళ్ళ చిత్రపటాలను పూజించండి. దగ్గరలో ఉన్న ఏదైనా కూడా పురాతన శివాలయానికి వెళ్ళి కనీసం 108 సార్లు ఓం నమ శివాయ అనే పరమ పవిత్రమైన పంచాక్షరి మంత్రాన్ని మీ మనసులో ప్రశాంతంగా కూర్చొని జపించండి. గుడికి వెళ్ళడం కుదరకపోతే ఇంట్లోనే కూర్చొని ఈ జపాన్ని చేయండి. ఈ జపం మీకు ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. మీ మనసులోని కల్మషాన్ని దూరం చేస్తుంది. ఇక ఈ 3 రోజులలో మీకు మీ ఇలవేల్పు ఎవరైనా సరే ఆ అమ్మవారి గుడికి వెళ్ళండి. అది కనకదుర్గమైనా, లక్ష్మీదేవి అయినా, లేదా మీ ఊరి గ్రామ దేవత అయినా సరే, మీ చేతులతో అమ్మవారికి ఎర్రటి గులాబీలు లేదా మందార పూలు సమర్పించండి.
ఈ 3 రోజుల్లో మీకు ఆడవారికి కుదిరితే శుక్రవారం రోజు గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు కొనివ్వండి. ఆడవారిని గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. దీనివల్ల మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం నిరంతరం ఉంటుంది. మీకు ఎక్కడి నుంచో రావాల్సిన ధనం ఎలాంటి ఆటంకాలు లేకుండా సులభంగా మీ చేతికి అందుతుంది. ఇక చివరగా ఈ 3 రోజులలో మీకు కర్మసాక్షి అయిన శని భగవానుడి అనుగ్రహం కోసం మూగజీవాలకు ఆహారం పెట్టండి. శనిదేవుడికి మూగజీవాలంటే అత్యంత ఇష్టం. వీధిలో ఉండే నల్ల కుక్కలకి ఏమైనా బిస్కెట్లు లేదా రొట్టెలు వేయండి, లేదా పక్షులకు ఇంటి పైన గింజలు నీరు పెట్టండి. రోడ్డు మీద ఉండే అభాగ్యులకి, పేదరికంలో ఉన్న వృద్ధులకి, వికలాంగులకి మీ చేతులైనంత కనీసం 10 రూపాయల అన్నదానమైనా చేయండి, లేదా కనీసం ఒక అరటిపండైనా సరే మంచినీళ్ళు ఇవ్వడానికైనా చిన్న సహాయం మనస్ఫూర్తిగా చేయండి. ఇలా చేయడం వలన శనిదేవుడు శాంతించి మీ జాతకంలో ఉన్న కర్మదోషాలను పూర్తిగా తొలగిస్తాడు. ఈ 3 రోజులలో మీరు అసలు చేయకూడని పని ఇంకొకటి ఉంది. మీ నోటి వెంట ఎలాంటి చెడు మాటలు రానివ్వకండి. ఎవరిని తిట్టకండి, శపించకండి. అనవసరమైన కోపం తెచ్చుకొని ఎవరితోనో గొడవలకు వెళ్ళకండి. మీ పనిని మీరు చేసుకుంటూ ప్రశాంతంగా భగవంతుడి నామస్మరణతో గడపండి. చివరిగా ఈ రాశి వారిని నేను చెప్పబోయేది ఒకటే. ఈ 3 రోజులలో మీకు మీ జీవితంలోనే ఒక అద్భుతమైన సువర్ణ అధ్యాయానికి నాంది పలకబోతున్నాయి. మీరు ఇన్నాళ్ళుగా ఎంతటి కారు చీకటిలో నడిచారో నాకు తెలుసు. కానీ ఇప్పుడు సూర్యోదయం అయింది. ఒక కొత్త వెలుగు మీ జీవితంలోకి రాబోతుంది. మీ కష్టానికి తగ్గ ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది. మీ నిజాయితీకి 10 మందిలోనూ గొప్ప గుర్తింపు వస్తుంది. మీకు అన్యాయం చేసిన వాళ్ళు ఇప్పుడు భయపడే పరిస్థితి వస్తుంది. వాళ్ళ కర్మ వాళ్ళని దహించి వేస్తుంది. వారు నాశనం అయ్యే సమయం వచ్చింది. మీరు చేయవలసిందల్లా కూడా నేను చెప్పాల్సిందన్న ఒక తప్పు కూడా చేయకుండా అప్రమత్తంగా ఉండడం. పాత మోసగాళ్ళని కన్నీళ్ళు పెట్టుకొని వచ్చే శత్రువులను ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ మీ దరిదాపుల్లోనికి రానివ్వకుండా ఉండడం. భగవంతుడి మీద పూర్తి విశ్వాసంతో, మీ ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయండి. మీ భవిష్యత్తు చాలా అద్భుతంగా బంగారుమయంలాగా ఉండబోతుంది. మీరు అనుకున్న లక్ష్యాలను మీరు ఖచ్చితంగా చేరుకుంటారు. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. విజయం ఎప్పుడు మీ సొంతమే అవుతుంది. దేవుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఏ ఆపద మీ దరి చేరనివ్వడు. ఈ వీడియో మీకు ఎంతో కొంత ధైర్యాన్ని, జీవితం పట్ల ఒక స్పష్టమైన మార్గనిర్దేశాన్ని ఇచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరు నిరాశలో ఉన్నప్పుడు ఈ వీడియో మీకు ఒక ఆశా కిరణంలాగా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. దయచేసి వీడియోను ముగించే ముందు మళ్ళీ అడుగుతున్నాను, మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. మరియు మీ బంధుమిత్రులందరికీ కూడా, ముఖ్యంగా మీకు తెలిసిన ప్రతి ఒక్క ఈ రాశి వారికి షేర్ చేసి వారికి కూడా ఈ మంచి విషయాన్ని తెలియజేయండి. కింద కామెంట్స్లో తప్పకుండా ఎంతో భక్తితో ఓం నమః శివాయ అని చెప్పి రాయండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.